ఫస్ట్ టైమ్ ఐవీఎఫ్ సక్సెస్ పేషెంట్‌కి ఎలా అయితే ఒక డ్రీమ్ లాగా ఉంటుందో, ప్రతి ఒక్క డాక్టర్ డ్రీమ్ కూడా తన పేషెంట్‌కి ఫస్ట్ టైమ్‌లోనే ఐవీఎఫ్ సక్సెస్ ఒక ప్రెగ్నెన్సీని ఇవ్వడం అనేది ప్రతి ఒక్క డాక్టర్ డ్రీమ్. సో, ఈ సక్సెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? సో, ఇది మనం 3 ఫ్యాక్టర్స్‌గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి పేషెంట్, ఒకటి డాక్టర్, ఒకటి ల్యాబ్. సో, పేషెంట్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేది ఏజ్ అండి. సో, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆడవాళ్ళలో, మగవాళ్ళలో చాలా చేంజెస్ వస్తాయి. సో, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన స్కిన్‌లో, హెయిర్‌లో ఎలా అయితే చేంజెస్ వస్తాయో, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి బీపీ రావడానికి, షుగర్ రావడానికి, హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడానికి ఎలా అయితే స్కోప్ ఉంటుందో, అలాగే ఏజ్‌తో పాటు ఆడవాళ్ళకి ఎగ్స్ తక్కువైపోయేదానికి, ఎగ్‌లో క్వాలిటీ తక్కువైపోయేదానికి, ఆ ఎగ్ జెనెటిక్ కంటెంట్‌లో అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఒక 25 ఇయర్స్ అమ్మాయిని, 35 ఇయర్స్ అమ్మాయిని తీసుకుంటే ఇద్దరికీ అన్నీ ఒకేలాగా ఉన్నా, ఇద్దరు ఐవీఎఫ్‌కి వెళ్ళినప్పుడు 35 ఇయర్స్ అమ్మాయికి సక్సెస్ రేట్స్ 25 ఇయర్స్ అమ్మాయికి ఉండేదానికన్నా హాఫే ఉంటుంది. ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంటుంది అంటే, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్‌లో జెనెటికల్ అనామలీస్ వస్తాయి. సో, ఇలాంటి జెనెటికల్లీ అబ్నార్మల్ ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ బేబీస్ త్యారీ అవ్వడానికి ఇబ్బంది ఉంటుంది. అలాంటి త్యారీ అయిన బేబీస్ అతికేదానికి, ప్రెగ్నెన్సీని ఇచ్చేదానికి ఇబ్బంది ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది.